N24 తెలుగుకి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫార్మాసిటీ కాలనీలో 85వ వార్డు మాజీ కార్పొరేటర్ దుల్లా రామనాయుడు ఆధ్వర్యంలో 80,000 ప్రైజ్ మనీతో క్రికెట్ టోర్నమెంట్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, దుల్లా రామనాయుడు కూటమి నాయకులు హాజరయ్యారు. యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతూ ప్రజాసేవలు ఎల్లప్పుడూ ముందుంటే రామనాయుడి సేవలను పలువురు నేతలు కొనియాడారు. ఈ వేడుకల్లో స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. ఇదే కాదండి, గత 15 సంవత్సరాలు బట్టి కూడా ఈ కార్యక్రమం చేస్తారు. మేడం గారు ధనలక్ష్మి గారు బర్త్డే సందర్భంగా మున్సిపల్ కార్యక్రమం 56, 57 వార్డు మున్సిపల్ కార్యక్రమం అందరూ కూడా కొత్త బట్టలు ఇచ్చి ఆ సంప్రదాయం పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు మరి ఈ పుట్టినరోజు గత 3 సంవత్సరాలు బట్టి రావణాయుడు బర్త్డే సందర్భంగా క్రీడలు ఆడించి కబడ్డీ నెక్స్ట్ క్రికెట్ ఆడించి వాళ్ళకి అత్యధిక అమౌంట్ లోనే ₹1,00,000 ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 50, తర్వాత థర్డ్ ప్రైజ్ ₹30,000 అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కావున యువకులందరూ మంచి ప్రోత్సాహంతో పాల్గొంటున్నారు. ఇప్పుడే ఎమ్మెల్యే వచ్చి ఆయన చేతుల మీద కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఆయనకి ఇలాగే మరిన్ని బర్త్డే చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఆగస్టు 15వ తేదీన మన ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మేము నా బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా కొంతమంది పేదలకు బట్టలు ఇవ్వడం కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం కానీ, స్పోర్ట్స్ ఆడి వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం కానీ చేస్తుంటాం. అది ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా చేయడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. అదేవిధంగా రేపు వచ్చే లక్ష్మీవారం నాడు కూడా ఆ రోజు బ్లడ్ బ్యాంకు ఒక 100 మంది వరకు బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. అనంతరం ఈ టోర్నమెంట్ ఆడిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000, సెకండ్ ప్రైజ్ 50,000, థర్డ్ ప్రైజ్ 30,000 చొప్పున ఆ రోజు మధ్యాహ్నం అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలా